నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటి? ఇఫ్ ద స్ట్రైట్ లైన్ రిప్రజెంటెడ్ బై, ఇది మంచి క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ది స్ట్రైట్ లైన్ represented by x cos alpha plus y sin alpha is equal to p intersects the circle x square plus y square is equal to a square at the points a and b. At the points a and b, comma, then show that the equation of the circle equation of the circle with AB as diameter. AB as diameter is x square plus y square minus a square minus 2p x cos alpha plus y sin alpha minus p is equal to 0. If the straight line represented by the x cos alpha plus y sin alpha is equal to p intersects the circle x square plus y square is equal to a square at the points a and b, then show that the equation of the circle with AB as diameter is x square plus y square minus a square minus 2p into x cos alpha plus y sin alpha minus p is equal to 0. ఇదొకటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్కి సంబంధించిన కాన్సెప్ట్, అసలు ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ మనం ఎందుకు తీసుకొచ్చామంటే, ఎందుకు దాని బ్యాక్గ్రౌండ్ లాజిక్ ఏంటంటే నథింగ్ బట్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. ఒక లైను ఒక సర్కిల్ ఇంటర్సెక్ట్ చేస్తే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. అలాగే రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ కావాలి. ఆ ఈజీగా ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే కాల్కులేషన్ చాలా ఈజీ చేయడానికి మనకి ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ కాన్సెప్ట్ చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. దాని బ్యాక్గ్రౌండ్ ఐడియా అది. ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ యొక్క బేసిక్ ఐడియా ఏంటంటే, మరి మనం ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా మనం స్టడీ చేసాం. స్ట్రైట్ లైన్స్లో నేను చెప్పిన ఫ్యామిలీ స్ట్రైట్ లైన్స్ కూడా చెప్పినప్పుడు టూ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంటే, ఈ విధంగా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతుంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటివి ఇన్ఫైనైట్ లైన్స్ ఉంటాయి. ఇది లైన్ 1, ఇది లైన్ 2 అనుకోండి. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్లు ఇన్ఫైనైట్ లైన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్ లైన్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఏ విధంగా ఈక్వేషన్ రాయొచ్చు, L1 ప్లస్ ల్యాండా L2 అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 లైన్స్ L1 అండ్ L2. L1 అండ్ L2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ ఇది, రైటా? ఆల్రెడీ దీన్ని ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ వచ్చేటట్టుకు మనకి ఏమున్నాయంటే, ఐపీకి సంబంధించి రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి.
యాక్చువల్గా 4 మెథడ్స్ అవి. మనకు ఐపీకి ఈ 2 మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది చెప్తాను. మిగతా 2 మెథడ్స్ మనకు అవసరమైనప్పుడు ఆ సందర్భాన్ని బట్టి నేను అక్కడ నుండి డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ని ఒక లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్స్ ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఉంటాయి కదండి. ఇలాగా నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి విధంగా, అర్థమవుతుందా? ఈ విధంగా ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్ సర్కిల్స్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లాగే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో కూడా దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఇది లేకపోతే, ఈ ఈక్వేషన్ మనకి లేకపోతే, అంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని మన కాన్సెప్ట్ మనం యూజ్ చేయకపోతే ఈ రిక్వైర్డ్ సర్కిల్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు చాలా చాలా అంటే 2-3 పేజెస్ మనకి డెఫినెట్గా సొల్యూషన్ పడుతుంది. ఈ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం చాలా చాలా ఈజీగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏదది ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఇన్ఫైనైట్ సర్కిల్స్ని ఈ ఈక్వేషన్ ఒక్కటే రిప్రజెంట్ చేస్తుంది సింపుల్గా. బట్ లాంబ్డా ఏంటి, ఈ లాంబ్డా చేంజ్ అయ్యకూడదు, అంటే లాంబ్డా యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మనకి. క్వశ్చన్లో ఇచ్చిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుందన్నమాట. అంటే ఈ ఇన్ఫైనైట్ సర్కిల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఇన్ఫైనైట్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ది ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్, బేసిక్ ఐడియా. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏబి అనేది, ఇప్పుడు ఏబి పాయింట్ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇది, అది సర్కిల్ని ఏ అండ్ బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇలాగ ఇచ్చాడు, ఇది సర్కిల్ ఉంది, ఇలా లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇది ఇచ్చాడు. దీని నుంచి పాస్ అయ్యేటువంటిది అన్ని సర్కిల్స్ని, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇంకో పర్టికులర్గా ఏమంటాడు, దెన్ షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ ఏబి యాజ్ డయామీటర్. ఒక పర్టికులర్ ఈక్వేషన్ కావాలి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి, అది ఏబి డయామీటర్ అయి ఉండాలి. ఈ ఏబి డయామీటర్ దీని నుంచి ఇలా పాస్ అయ్యేటువంటి సర్కిల్ ఈ పర్టికులర్ సర్కిల్ కావాలి. దాని యొక్క ఈక్వేషన్ ఇది అని ప్రూవ్ చేయమన్నాడు. ఈజ్ ఇట్ క్లియర్? వన్ మోర్ టైం చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే ఇంత ఎలా చెప్పాల్సి వస్తుంది. వన్ మోర్ టైం. ఇప్పుడు సర్కిల్ ఎలా ఉంది, ఒక లైన్ ఇలా కట్ చేసింది దీన్ని, ఓకేనా? ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఈ విధంగా వస్తాయి మనకి. చాలా 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 ఇలా మనం డ్రా చేసుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఈ విధంగా మనకి వస్తాయి. వీటినన్నిటినీ ఏ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది, ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఈ నెంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ సర్కిల్స్ అంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని ఈ ఈక్వేషను రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే పర్టికులర్ సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పాస్ అయ్యి ఇలా నెంబర్ ఆఫ్ సర్కిల్స్ పాస్ అవుతున్నాయి అనుకోండి, ఇలా నెంబర్ ఆఫ్ సర్కిల్ ఏదో ఒక మనకు పర్టికులర్ సర్కిల్ కావాలి. ఆ సర్కిల్ ఏంటి, ఇక్కడ ఏమిచ్చాడు, ఏబి యాజ్ డయామీటర్. అంటే ఏబి అని లైన్ ఉంది కదా, ఈ సర్కిల్కి రిక్వైర్డ్ సర్కిల్కి అది డయామీటర్గా పనిచేయాలి. అంటే ఇది డయామీటర్ అనమాట. అంటే ఈ డయామీటర్ మీద మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ ఉండాలి కదా, కంపల్సరీ ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? లేకపోతే ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్. లేకపోతే మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, సొల్యూషన్. ఇలా సర్కిల్ ఇచ్చాడు, ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, దీనికి
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? అలాగే ఏబి ఈ లైన్ ఈక్వేషన్ అంటే అది ఏబి అది డయామీటర్గా పనిచేస్తుంది. ఇది ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఏబిఎస్ డయామీటర్, దీని ఈక్వేషన్ ఇచ్చేసాడు మనకి. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా, వై సైన్ ఆల్ఫా, పీని ఇటువైపు తీసుకొచ్చేసాం మైనస్ పీ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. దాని ఈక్వేషన్ మనం ఇది అని ప్రూవ్ చేయాలి. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇది అని మనం ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయాలంటే మనం దేనికి హెల్ప్ని తీసుకోవాలి? ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని హెల్ప్ని తీసుకోవాలి మనం. ఓకేనా? ఓకే, మీరు చేస్తుంటే అర్థం అవుద్ది. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ తప్పితే ఏముండదు. ఓకేనా? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x square plus y square minus a square is equal to 0, and the line x cos alpha plus y sin alpha minus p is equal to 0. ఓకేనా? s is equal to 1. ఇది l is equal to. Now equation of the circle, equation of the circle passing through a comma b is formula lambda l is equal to 0. ఓకేనా? ఎస్ అంటే నథింగ్ బట్ ఏంటి? సర్కిల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఇంటూ ఎల్ ఉంది ఎక్స్ కాస్ ఆల్ఫా వై సైన్ ఆల్ఫా మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఇంటూ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇవరకు ఓకే అయితే ఒక్కసారి మళ్ళీ చూడండి. ఒకసారి ఇలా లైన్ ఏబీ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంటర్సెక్ట్ అయితే దీని నుంచి పాస్ అయ్యేటువంటి లైన్స్ ఇన్ఫైనైట్ లైన్స్ ఉంటాయని చెప్పాం. సారీ, పాస్ అయ్యే సర్కిల్స్ ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఇలా పాస్ అవుతాయని చెప్పాం. ఓకేనా? దీంట్లో ఒక పర్టికులర్ సర్కిల్ ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంది కదా, దీని డయామీటర్ ఏబీ యాజ్ డయామీటర్గా ఒక పర్టికులర్ సర్కిల్ ఉంటుంది కదా, కంపల్సరీ ఉండి తీరాల్సిందే కదా. ఏబీని డయామీటర్గా చేసుకొని ఈ అన్ని సర్కిల్స్ని ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏబీ డయామీటర్గా ఈ విధంగా ఒక సర్కిల్ కూడా మనకు పాస్ అవుతుంది. దీనికి ఈక్వేషన్ కావాలి. దీనికి ఈక్వేషన్ ఇది అని ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ అదనమాట. ఈ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని యూజ్ చేసి ఈ ఈక్వేషన్ రాసాం మనం. మనకు ఒక పర్టికులర్ సర్కిల్ కావాలి ఏబీ యాజ్ డయామీటర్గా. ఏబీ డయామీటర్గా కావాలంటే ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ వాల్యూకి ల్యాండా యొక్క పర్టికులర్ వాల్యూకి మనకి ఈ సర్కిల్ వస్తుందన్నమాట. ఏబీ యాజ్ డయామీటర్గా ఒక పర్టికులర్ సర్కిల్ వస్తుంది. అర్థమవుతుందా? ఇది మొత్తం అన్నిటి ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఏబీ యాజ్ డయామీటర్గా మనం ఒక ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పర్టికులర్ సర్కిల్ని ల్యాండా యొక్క వాల్యూ చేంజ్ చేసే కొద్ది డిఫరెంట్ ఈ పాస్ అయ్యి సర్కిల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి.
బట్ మనకి వన్ పర్టికులర్ సర్కిల్ కావాలి, అదేంటి ఏబి యాజ్ డయామీటర్గా, ఏబి డయామీటర్గా ఉండేటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలంటే మనం ఏబి అనే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇచ్చాడు కదా, దాన్ని మనం డయామీటర్గా యూజ్ చేసుకోవాలి. అది లాజిక్. ఇప్పటికీ అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఓకే 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 ఇప్పుడు మనకి ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, నథింగ్ బట్ ఏంటి, ఏబి అనే లైన్ ఉంది కదా, అది నథింగ్ బట్ ఏంటి, డయామీటర్ అంటున్నాడు. ఏబి డయామీటర్గా కలిగినటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ని మనం యూజ్ చేసుకొని ఇప్పుడు ల్యాండా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం, ఫస్ట్ దీనికి ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కదా, దీని సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ కోషెంట్ ఏముంది ఇక్కడ చూడండి, ఎక్స్ కోషెంట్ ల్యాండా ఇంటూ కాస్ ఆల్ఫా, అంతేనా. మైనస్ జీ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు, మైనస్ ల్యాండా కాస్ ఆల్ఫా బై 2 మైనస్ ల్యాండా సైన్ ఆల్ఫా బై 2. ఇది మనకి సెంటర్. ఎందుకు వచ్చింది సెంటర్ అంటే చూడండి, 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోషెంట్. ఇక్కడ జనరల్ సర్కిల్తో మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను కదా, మనం జిఎఫ్ వాల్యూలు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది ఎక్స్ కోషెంట్ ఇది ల్యాండా కాస్ ఆల్ఫా, ల్యాండా కాస్ ఆల్ఫాని 2gకి ఈక్వల్ చేయాలి, ల్యాండా కాస్ ఆల్ఫా. దిస్ ఎంప్లాయిస్ g ఈజ్ ఈక్వల్ టు ల్యాండా కాస్ ఆల్ఫా బై 2g. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు ల్యాండా సైన్ ఆల్ఫా. దిస్ ఎంప్లాయిస్ f ఈజ్ ఈక్వల్ టు ల్యాండా సైన్ ఆల్ఫా బై 2. సెంటర్ అంటే మైనస్ జీ మైనస్ ఎఫ్ కాబట్టి మైనస్ ల్యాండా కాస్ ఆల్ఫా బై 2 మైనస్ ల్యాండా సైన్ ఆల్ఫా బై 2. ఇది ఎక్స్ప్లెనేషన్. ఇది మీకు రాసుకుంటే పక్కన బాక్స్లో, ఇది సొల్యూషన్ అవసరం లేదు యాక్చువల్లీ. ఓకేనా, సెంటర్ వచ్చింది. ఇప్పుడు ఏబి అనేది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సెంటర్ లైజ్ ఆన్ ఏబి, అదే కదా డయామీటర్ కదా, ఏబి డయామీటర్గా తీసుకోమంటున్నాడు కాబట్టి ఏబీనే డయామీటర్గా తీసుకున్నాడు. ఎప్పుడు కూడా సెంటర్ దేని మీద ఉంటుంది, డయామీటర్ మీద ఉంటుంది. కాబట్టి సెంటర్ లైజ్ ఆన్ ఏబి, దట్ ఈస్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదా ఏబి ఈక్వేషను, దీని మీద ఉంటుంది ఇది. అంటే ఈ లైన్, ఈ పాయింట్, దీన్ని, ఈ సెంటర్ పాయింట్ దీన్ని మనం సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఎక్స్ వై బదులుగా దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ అంటే ఎంత, మైనస్ ల్యాండా కాస్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా ల్యాండా మైనస్ ల్యాండా సైన్ ఆల్ఫా బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఫైనల్గా ఏం చేస్తున్నాం, మనం ల్యాండా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ల్యాండా బై 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ల్యాండా బై 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. ల్యాండా బై 2 కామన్ తీస్తే మైనస్ ల్యాండా బై 2 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నథింగ్ బట్ ఏంటి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఎంత, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇది కూడా 1 అయిపోతుంది. అంటే దీని మైనస్ ల్యాండా బై 2 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ మైనస్ ల్యాండా బై 2 ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p. ఇది
దేర్ ఫోర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ అంతా -2p. ఈ -2pని తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, లేదంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. put lambda is equal to -2p in equation 1. పెడితే ఏమవుతుంది? x² + y² - a² minus 2p into x cos alpha plus y sin alpha minus p is equal to 0. Now therefore required equation of the circle x² plus y² minus a² minus 2p into x cos alpha y sin alpha minus p is equal to 0. Hence proved. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇఫ్ 2 సర్కిల్స్ x² plus y² 2gx 2fy is equal to 0 and x² plus y² plus 2g dash x 2f dash y is equal to 0 touch each other, then touch each other, then show that f dash g dash f dash g is equal to g dash f. ఓకే, టచ్ ఈచ్ అదర్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్ x² plus y² plus 2gx 2fy plus c 2fy ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ x² plus y² plus 2g dash x plus 2f dash y is equal to 0 is equation number 2. C1 is center of the circle 1. C1 is equal to ఏమవుతుంది ఇప్పుడు? -g -f -g -f. R1 is equal to ఏమవుతుంది? g² f² minus c. రేడియోస్తో మనకు పని లేదు. And C2 is the center of the circle 2, center of the circle 2, and C2 is equal to ఎంత అవుతుంది? -g dash
కామా మైనస్ ఎఫ్ డాష్. రెండు సర్కిల్స్ కూడా టచ్ చేసుకున్నా కాబట్టి అయితే ఎక్స్టర్నల్ టచ్ చేసుకోండి. ఇది C1, ఇది C2. ఓకేనా? ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు ఈక్వేషన్లో కూడా కాన్స్టెంట్ టర్మ్స్ లేవు. కాన్స్టెంట్ టర్మ్స్ లేవు అంటే అర్థం ఏంటి? ఈ రెండు కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయని అర్థం. రెండు సర్కిల్స్లో కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయని అర్థం. ఈ పాయింట్ ఏంటి? ఈ పాయింట్ ఏంటి? ఆరిజిన్. అది కూడా రాసుకోండి. లేదంటే సిన్స్ two equations of the circles hence passing through the origin. అంతే కదా. ఆ రెండు ఈక్వేషన్స్లో కూడా కాన్స్టెంట్ టర్మ్స్ లేవంటే అర్థం ఏంటి? ఆ రెండు కూడా ఆరిజిన్ నుంచి, రెండు సర్కిల్స్ కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయని అర్థం. అంటే ఇది O అనమాట. నౌ therefore C1 O and C2 are collinear. Slope of OC1 is equal to OC2. Slope of OC1 is equal to OC2. O అంటే ఇక్కడ ఎంత? 0, 0. C1 అంటే ఎంత? -G -F. C2 అంటే ఎంత? -G డాష్ -F డాష్. ఓకేనా? OC1. Slope of OC1 is equal to slope of OC2. Slope of OC2. స్లోప్ అంటే y2 - y1 బై x2 - x1 కదా. x1 y1 x2 y2 అనుకోండి. y2 - y1 -g -0 బై y2 x1 y1 x2 y2 minus f minus 0 by minus 0 minus g minus 0 అలాగే మైనస్ ఎఫ్ డాష్ మైనస్ 0 బై మైనస్ 0. ఓC1 అంటే ఈ రెండు తీసుకుని ఫస్ట్ ఓC1 తీసుకుంటే x1 y1 x2 y2 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 y2 అంటే f1 మైనస్ 0 బై మైనస్ ఎఫ్ మైనస్ 0 బై మైనస్ జీ బై మైనస్ 0 అలాగే మైనస్ ఎఫ్ డాష్ మైనస్ 0 బై మైనస్ జీ డాష్ మైనస్ 0. దిస్ ఎంప్లాయిస్ మైనస్ ఎఫ్ మైనస్ 0 అంటే మైనస్ ఎఫ్ మైనస్ 0 అంటే మైనస్ ఎఫ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ బై జీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఎఫ్ డాష్ బై జీ డాష్. దిస్ ఎంప్లాయిస్ ఎఫ్ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు
f dash g. Hence proved. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఇది కూడా డబుల్ స్టార్ క్వశ్చన్. అది ఏంటది? షో దట్ ది సర్కిల్స్ x square plus y square plus 2ax plus c is equal to 0 and x square plus y square plus 2by plus c is equal to 0 touch each other if 1 by a square plus 1 by b square is equal to 1 by c. So that the circles touch each other if solution. Given equation of the circle, x square plus y square plus 2ax plus c is equal to 0 1 x square plus y square plus 2b by plus c is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు కూడా టచ్ చేసుకుంటే ఐదర్ ఎక్స్టర్నల్లీ ఆర్ ఇంటర్నల్లీ రెండు టచ్ చేసుకుంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందని ప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ ఏంటంటే రెండు కండిషన్స్ ఉన్నాయి మనకి. C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయితే ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటాయి. C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 మోడ్ R1 మైనస్ R2 అయితే ఇంటర్నల్గా టచ్ చేసుకుంటాయి. ఆ కండిషన్ మనం యూజ్ చేసుకొని దీన్ని మనం ప్రూవ్ చేయాలి. రైటా? సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ C1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2తో డివిజన్ చేస్తే g కోషంట్ అంటే మైనస్ 2g ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మైనస్ g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది మైనస్ a, 0. R1 ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ a హోల్ స్క్వేర్ అంటే a హోల్ స్క్వేర్ a స్క్వేర్ మైనస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c. అలాగే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 2 C2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది మైనస్ g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ b. ఇక్కడ x కోషంట్ 0 కాబట్టి ఇక్కడ g 0 వస్తుంది. అలాగే y కోషంట్ 2b కాబట్టి మైనస్ g ఎంత అవుతుంది? మైనస్ f ఎంత అవుతుంది? మైనస్ b అవుతుంది. సో రేడియస్ R2 ఈజ్ ఈక్వల్ టు g స్క్వేర్ 0 స్క్వేర్ f స్క్వేర్ b స్క్వేర్ మైనస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ రూట్ ఆఫ్ R1 R2లో వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో గివెన్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. రెండు టచ్ చేసుకుంటే అర్థం ఏంటి? ఏమవ్వాలి? C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ ఆర్ మైనస్ R2. ఎక్స్టర్నల్ టచ్ చేసుకుంటే ప్లస్ వస్తుంది, ఇంటర్నల్గా టచ్ చేసుకుంటే మైనస్ వస్తుంది. కాబట్టి రెండు కూడా మనం
కన్సిడర్ చేయాలి, రెండు కూడా టచ్ చేసుకుంటున్నాయి కాబట్టి. దెన్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ ఆర్ మైనస్ R2. C1 C2లో ఎంత వచ్చింది మనకి? C1 C2 వచ్చింది కదా. C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. C1 C2 ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చేసుకోండి. C1 C2 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క డిస్టెన్సే కదా, -a -o g హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ b అంటే ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ C1 C2 ఎంత వచ్చింది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. R1 ఎంత వచ్చింది మనకి? a స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ c. స్క్వేరింగ్ అని బోత్ సెట్ చేయండి. SOBS స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ a స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ c, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ a స్క్వేర్ మైనస్ c ఇంటూ b స్క్వేర్ మైనస్ c. a ప్లస్ ఆర్ మైనస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది కదా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2ab. ఓకేనా? a స్క్వేర్ b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, a స్క్వేర్ b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇది -2cని ఇటువైపు తీసుకొచ్చైతే ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ a స్క్వేర్ మైనస్ c రూట్ b స్క్వేర్ మైనస్ c. 2 క్యాన్సిల్. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c ఇంటూ b స్క్వేర్ మైనస్ c. ఇప్పుడు మళ్ళీ స్క్వేరింగ్ అని బోత్ సెట్ చేయండి. SOBS చేస్తే c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ పోతుంది, ఈ స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అయిపోయి a స్క్వేర్ మైనస్ c ఇంటూ b స్క్వేర్ మైనస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ c మైనస్ b స్క్వేర్ c ప్లస్ c స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈ c స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ c కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు c ఇంటూ b స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? a స్క్వేర్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు 1/c అయితే ఏమవుతుంది? రెసిప్రోకల్ అయిపోతాయి కదా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ b స్క్వేర్. సెపరేట్ చేసేయండి. 1/c ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1/b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ 1/c ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. హెన్స్ ప్రూవ్. సింపుల్, రైట్? ఇది క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇది డబల్ స్టార్ క్వశ్చన్. టెన్త్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 is equal to 3 is the equation of the card is the equation of the
chord AB of the circle circle x square plus y square minus 2x plus 4y minus 8 is equal to 0. Find the equation of the circle having AB as diameter. ఇందాకట్లకి సేమ్ ఇందాక క్వశ్చన్ మనం ప్రూవ్ చేసాం చూసారా, ఓకేనా? సేమ్ అదే క్వశ్చన్ ఇది, ఆ టైప్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏబి ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏబి హ్యాజ్ డయామీటర్. సొల్యూషన్లో ఏమంటాడు, ఎలా ఉంది సర్కిల్, కార్డ్ ఇది ఏబి కార్డు, దీని నుంచి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఇన్ఫైనైట్ అంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని మనం ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను. ఇవన్నీ సర్కిల్స్ని కూడా, ఇవన్నీ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్, ఈ విధంగా పాస్ అయ్యే అన్ని సర్కిల్స్ కూడా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలంటే వీటన్నిటి యొక్క ఈక్వేషను ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమేనా? సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y minus 8 is equal to 0. And equation of chord దాన్ని L అనుకోండి, L is equal to లైనే కదా, x plus y minus 3 is equal to 0. ఓకేనా? నౌ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ నౌ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ఏ కామా బి ఈజ్ ఏంటది, ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటిది ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. మనకి డయామీటర్గా కావాలంటే డయామీటర్ ఏబీ డయామీటర్గా తీసుకున్నట్టే ఒక పర్టికులర్ సర్కిల్ వస్తుంది. ఇందాక కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇది ఏంటిది, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ మనం రిప్రజెంట్ చేస్తుంది. ఈ అన్నిటి యొక్క సర్కిల్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి అంటే ఏబీ నుంచి పాస్ అయ్యే అన్ని సర్కిల్స్ని కూడా ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. బట్ మనకు ఒక పర్టికులర్ ఈక్వేషన్ కావాలి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. ఏంటది, ఏబీ డయామీటర్ ఉన్నటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలి. దాని గురించి ఏం చేస్తాం, ఏబీని డయామీటర్గా యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఏం చేస్తాం, డయామీటర్లో సబ్స్టిట్యూట్ చేసి ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఎస్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8 ప్లస్ ల్యాండా ఇంటూ ఎల్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అన్నమాట. ఇది ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ ఇది. ఇప్పుడు మనకి ఏబీ యాజ్ డయామీటర్గా కావాలి అంటే ఈ ల్యాండా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలి. ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఏబీని డయామీటర్గా తీసుకోవాలి. అంటే దీని సెంటర్ని ఫైండ్ అవుట్ చేసి ఈ సెంటర్ డయామీటర్ మీద ఉంటుంది కాబట్టి డయామీటర్లో సబ్స్టిట్యూట్ చేసి ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది సర్కిల్, దీన్ని సింప్లిఫై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x 4y మైనస్ 8 ప్లస్ ల్యాండా ఎక్స్ ప్లస్ ల్యాండా వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
ఎక్స్ కామన్ తీస్తే ల్యాండా మైనస్ 2 ప్లస్ minus 2x plus 4y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని సెంటర్ అవుతుంది, సెంటర్ చూడండి ఎక్స్ కోషంట్ 2gకి ఈక్వల్ చేయండి, 2g ఈజ్ ఈక్వల్ టు ల్యాండా మైనస్ 2. దిస్ ఇంప్లైస్ g ఈజ్ ఈక్వల్ టు ల్యాండా మైనస్ 2/2. దిస్ ఇంప్లైస్ మైనస్ g ఈజ్ ఈక్వల్ టు మైనస్ g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, మైనస్ ల్యాండా మైనస్ 2/2. అలాగే దిస్ ఎంప్లాయిస్ 2f ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ప్లస్ 4 అంటే f ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ప్లస్ 4/2. దిస్ ఎంప్లాయిస్ మైనస్ f ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా ప్లస్ 4/2. therefore center of the circle minus g minus f is equal to minus lambda minus 2/2 comma minus lambda plus 4/2. ఇది center of the circle, but center lies on diameter, that is diameter equation ఇచ్చాడు మనకి x plus y minus 3 is equal to 0. సో ఈ సెంటర్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ ల్యాండా ప్లస్ ల్యాండా మైనస్ 2/2 మైనస్ ల్యాండా ప్లస్ 4/2 మైనస్ 3 is equal to 0. 2 ఎల్సిఎం అయితే దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 మైనస్ ల్యాండా మైనస్ 4 minus 6 is equal to 0. 2 minus 10 into minus 8 minus 2 lambda minus 10 plus 2 అంటే minus 8 is equal to 0. minus 2 lambda is equal to 8. This implies lambda is equal to minus 4. Put lambda is equal to minus 4 in equation 1. Equation 1 వచ్చింది మనకి x square plus y square minus 2x plus 4y minus 8. x square plus y square minus 2x plus 4y minus 8 plus lambda ఎంత వచ్చింది minus 4 into x plus 5 minus 3 is equal to 0. సింప్లిఫై చేసండి, x square plus y square minus 2x plus 4y minus 8 minus 4x minus 4y plus 12 is equal to 0. minus 6x రెండు క్యాన్సిల్ plus 4 is equal to 0. This is the answer. X square plus y square minus 6x minus 4y plus 9 is equal to 0. Lambda is equal to 1/2 వచ్చింది. plus 4 is equal to 0. This is the answer. ఇది క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఇది డబుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటది? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ find the equation of the circle passing through the point of intersection points of intersection of the circles x square plus y square minus 8x minus 6y plus 21 is equal to 0 and x square plus y square minus 2x 0 and 1 comma 2 and 1 comma 2. ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఇందాకేంటంటే లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయను. ఇప్పుడు ఏంటంటే 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఈ 2 సర్కిల్స్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేసుకుంటుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి. సమ్ సర్కిల్ విధంగా ఏదన్నా పర్లా ఎలా పాస్ అవుతుంది. అండ్ ఇది 1,2 పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుంది. ఇది ఎస్, ఇది ఎస్ డాష్ అనుకున్నాం. ఈ ఈక్వేషన్ కావాలి, ఈ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. 2 సర్కిల్స్ దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యి సర్కిల్ కావాలంటే మనకి ఫార్ములా ఏంటంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. లేదంటే ఇది S1 S2 అనుకున్నాం అనుకోండి, S1 ప్లస్ లాంబ్డా S2 అని రాయొచ్చు. ఓకేనా? ఇది ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ నుంచి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సర్కిల్స్ నుంచి పాస్ అయ్యేటువంటి ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ ఇది. అలాగే మరి ఇదొక పర్టికులర్ వాల్యూ కావాలంటే, లాంబ్డా యొక్క పర్టికులర్ వాల్యూ కావాలంటే మనకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా యొక్క పర్టికులర్ వాల్యూకి మనకు పర్టికులర్ సర్కిల్ వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఈ లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అది నథింగ్ బట్ ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో పాసెస్ త్రూ ది పాయింట్ 1,2. 1,2 నుంచి పాస్ అవుతుంది. మనకి ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఓకేనా? సో let given equations of the circles S is equal to x square y square minus 8x minus 6y plus 21 is equal to 0 and S dash is equal to x square plus y square minus 2x minus 15 is equal to 0 na? Minus 15 is equal to 0 S dash. Now equation of the circle passing through the point of intersections of the circles S comma S dash is S plus lambda S dash is equal to 0. ఓకేనా? అంటే అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ 21 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎస్ డాష్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్
minus 2x minus 15 is equal to 0. y టర్మ్ లేదుగా is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు దీంట్లో మనకి ల్యాండా వాల్యూ కావాలి. ల్యాండా వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, దిస్ ఈక్వేషన్ పాసెస్ త్రూ ది ఈక్వేషన్ 1 ఆల్సో passes through 2, 1. 2, 1 కదా పాయింట్, 1, 2. 1, 2 నుంచి పాస్ అవుతుంది. పాస్ చేయించండి. ఇది ఈక్వేషన్ 1, 2 నుంచి పాస్ అవుతుందంటే నా పుట్ 1, 2 ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, 1 స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 8 ఇంటూ 1 మైనస్ 6 ఇంటూ 2 ప్లస్ 21 ప్లస్ ల్యాండా ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 2 ఇంటూ 1 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 1 స్క్వేర్ ఇది ఎంత అవుతుంది, 1 4 5 మైనస్ 8 ఎంత, -3 -3 minus 12 minus 15 plus 21 plus 6 plus lambda into ఇదేమవుతుంది 5 minus 2 ఎంత అవుతుంది, 5 minus 2 3 minus 15 minus 12 is equal to 0. minus 12 lambda is equal to minus 6. This implies lambda is equal to 1/2. Now put lambda is equal to 1/2 in equation 1. పెడితే ఏమవుతుంది, x square plus y square minus 8x minus 6y plus 21 plus 1/2 into x square plus y square minus 2x minus 15 is equal to 0. ఏముంది, దీన్ని సింప్లిఫై చేయడమే. సింప్లిఫై చేస్తే 2 LCM కదా, 2తో మల్టిప్లై చేయండి, 2x square 2y square minus 8x minus 6y minus 16x minus 12y టూ ఎల్సిఎం కదా, 1/2 ఉంది కదా, 2 ఎల్సిఎం చేస్తే 2తో మల్టిప్లై చేయాలి కదా మొత్తాన్ని, minus 16x minus 12y plus 42 plus x square plus y square minus 2x minus 15 is equal to 2 ఇటువైపు వచ్చేది 0. 2x square plus x square 3x square 3y square minus 16x minus 2x minus 18x minus 12y 42 minus 15 ఎంత అవుతుంది, 27 plus 27 is equal to 0. అన్నిట్లోనూ 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి, x square plus y square 6x 4y plus 9 is equal to 0. This is the required equation of the circle. X square plus y square minus 6x x square plus y square minus 6x minus 4y plus 9 is equal to 0. This is the equation number, this is the question number 11. ఓకేనా, ఈ 11 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, జాగ్రత్తగా చేయండి. ఓకే.